గుండె బద్దలయ్యేటంతగా ఏడుస్తూ ఉన్నది. అటువంటి సందర్భంలో ఆమె యేసు ప్రభు వారు ఆమె వైపు చూసినప్పుడు ఆయనకి కనికరం కలిగిందంట. స్తోత్రం కలుగును గాక. ఎవరి మీద? నాయనను గ్రామంలో వెధవరాలు కుమారుని మీద ఏం కలిగింది చెప్పండి? ఏం కలిగింది? కనికరము కలిగింది. ఎందుకు కనికరము కలిగింది? ఆమె విరిగి నలిగిన హృదయముతో, భారముతో, దుఃఖముతో కుమిలి కుమిలి ఏడుస్తుంది కాబట్టి ఆమె యందు ప్రభు కనికరపడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీళ్ళు చుక్క ఊడిపడదు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, హృదయాంతరంగంలో నుంచి బయటకు రాదు. ప్రభు ఏమని ప్రార్థన చేయమన్నాడు? ఆయన ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆరాధించమని చెప్పాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి తెలుసా? నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయమును కుమ్మరించి ప్రార్థన చేయమన్నాడు. స్తోత్రం కలుగును గాక. అవునా కదా? అంటే మన హృదయంలో నుంచి ఏం బయటకు రావాలి? కన్నీళ్లు బయట, బాధ ద్వారా వచ్చే కన్నీళ్లు మన హృదయంలో నుంచి బయటకు వస్తే దేవుని ఆత్మ మన పట్ల కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. సమయంలో మొదటి గ్రంథంలో ఒక సహోదరుడు, నా పేరేంటి? అన్న. ఎల్కానాకు 2 భార్యలు, అన్న, పెనిన్న. పెనిన్నకు గర్భఫలం ఉన్నారు కానీ అన్నకు గర్భఫలము లేరు. గర్భఫలం లేరనే బాధ కూడా ఆమెకు లేదు. ఎందుకంటే భర్త చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆమెకు ఏమీ లోటు లేదు. ఎప్పుడు బాధ వచ్చిందంటే తన తోటి భార్య పిల్లలు లేని దానికి నీకు 2 కోళ్ళు ఎందుకు, పిల్లలు ఉన్న దానికి నాకు 1 కోళ్ళు ఏంటి అని చెప్పి పిల్లలు లేరు గొడ్డురాలు అంటున్నప్పుడు ఆమెకు భయంకరమైన వేదన కలిగింది. అప్పటి వరకు వేదన కలగల. స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఏం చేస్తారంటే పూర్తిగా బాధ అనుభవించేదాకా ప్రార్థన చేయరు. చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయరు. అసలు శోధన రాకముందు ప్రార్థన చేయరు, శోధన వచ్చాక ప్రార్థన చేస్తారు. ప్రభు ఏం చెప్పాడు? శోధనలో ప్రవేశించకుండా ఉంటున్నట్లు ఎలా ఉండి ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెబుతూ ఉంటే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే శోధన వచ్చాక ప్రార్థన చేస్తాం. స్తోత్రం కలుగును గాక. ఈమె ఒక తీర్మానం చేసుకుంది. ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వెళ్తారు. వాళ్ళు శ్రీలోకంలో ఉన్న ప్రార్థన మందిరానికి వెళ్తారు. ఈ సంవత్సరం నా మొక్కుబడి ఏంటంటే, నా ప్రార్థన అంశం ఏంటంటే, అటు ఇటు దుకాణాలంట కొట్టినంట తిరిగి ఎంజాయ్ చేయడం కాదు, నా దేవుని పాద సన్నిధిలో నా హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలి అనే ఒక తీర్మానం చేసుకుంది. అందుకు దేవాలయానికి వెళ్ళి అందరూ అనుపనుల్లో ఉంటే ఈమె దేవాలయం దగ్గరికి వెళ్ళి మోకరించి వెక్కి పడి ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తుంది. అక్కడ ఉన్న యాజకుడు చూశాడు. ఆమె ఏమన్నా కొత్త ద్రాక్షరసం మద్యం తీసుకుందేమో అనుకుని, ఏమన్నా కొత్త మద్యం తీసుకున్నావా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటుంది. అంటే నిజంగా కొంతమంది తాగినోడికి లేనిపోయిన ఏడుపులు వస్తూ ఉంటాయి. తాగకముందు ఏడుపు రాదు, తాగేడుస్తారు కొంతమంది. అలాంటి ఏడుపేమో అనుకున్నాడు. కానీ ఆమె ఏమందని తెలుసు, నీ దాసులో అనొద్దయ్యా, నా హృదయమును ప్రభు ఎదుట కుమ్మరించుచున్నాను. ఏం చేస్తుంది? ఇప్పుడు మన హృదయాన్ని దేవుని ఎదుట ఏం చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లు మన హృదయాన్ని కుమ్మరించాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే సౌండ్స్ కాదు కావాల్సింది, నీ హృదయాంతరంగం నుంచి కన్నీళ్లు దారుల వలె ప్రవహించాలి. కన్నీటి ప్రార్థన అనుభవము నీకు కావాలి. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. అప్పుడు ప్రభువుకి ఏం కలుగుతుంది చెప్పండి? మన పిల్లలు ఏడిస్తే మనం ఎలా జాలి పడతామో, మనం ఏడిస్తే మన పరమ తండ్రి అయిన దేవుడు మన పట్ల జాలి పడతాడు. ఎప్పుడైతే నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో దేవుడు నీ పక్షంగా జవాబిస్తాడు. స్తోత్రం కలుగును గాక. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమని చెప్పండి? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి. ఏం చేయాలి? ఇప్పుడైనా, ఇప్పుడు వరకు ఉపవాసం ఉండకపోయినా. మా సంఘంలో సహోదరు ఉంది, ఆమె షుగర్ ఉంది. ఆమె కుమార్తె డెలివరీ టైంలో బ్లడ్ బాగా తక్కువగా, ఒకవేళ ఆ డెలివరీ టైంలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో అని డాక్టర్ చెప్పారు. ఆమె చాలా పేదరాలు. వైద్యం చేయించడానికి బయట ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టి వైద్యం చేయించేంత స్తోమత లేదు. ఆమె అనుకుంది ఏం జరుగుతుంది అది జరుగుతుంది అనుకుని 7 వారాలు ఉపవాసం ఉండి కాలినడకం వచ్చి 6 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి 7 వారాలు దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి మొరపెట్టుకుంది. స్తోత్రం కలుగును గాక. దేవుని మహాద్భుతం ఏంటంటే ఆ 7 వారాలు పూర్తయ్యేటప్పటికి అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయి. హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు
ప్రార్థన చేయమంది. ప్రార్థన చేస్తాక ఇంకా పాయింట్స్ ఎక్కువైపోయినాయి. ఇదేంటి మాస్టర్ గారు ప్రార్థన చేశారు తగ్గాలి కానీ పెరగడం ఏంటని. ఎంత ప్రసవం వస్తే అంత సులువైన ప్రసవం జరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. అంబులెన్స్ ఫోన్ చేస్తారు, హాస్పిటల్ తీసుకువెళ్తున్నారు. హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి అంబులెన్స్ బ్రేక్ వేసేటప్పుడు డెలివరీ అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఎంత రూపాయి ఖర్చు లేకుండా దేవుడు అద్భుతం చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం, నేను మోకరించలేనేమో, నేను ఉపవాసం ఉండలేనేమో, నేను దేవుడి సన్నిధికి వెళ్ళలేనేమో అనేటటువంటి తలంపొద్దు. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని పక్షంగా దృఢ నిశ్చయత కలిగి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రాధాయపడాలి. ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. వారానికి ఒక్కరోజైనా ఉపవాస ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. ఏం చేస్తానన్నాడు ఆయన? నేను చేయుదనుకున్న కీడు చేయక మానతాను. స్తోత్రం కలుగును గాక. గొప్ప అద్భుతాలు మన పక్షంగా జరుగుతాయి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన పట్ల దేవునికి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి చెప్పండి? కన్నీటి ప్రార్థన అనుభవం మనకి కావాలి. మనము మేలు పొందుకోవడానికి యోగ్యులుగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఇచ్చి మనం శోధించాలి. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. 3, మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనము మేలు పొందుకోవడానికి యోగ్యులు మనం ఎంచి మన పక్షంగా దేవుడికి తన కార్యాన్ని చేసి తీరుతాడు. 22వ వచనం చదవండి. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. నా విషయమై అభ్యంతర పడనివాడు ఎవరి విషయమై? యేసు ప్రభు వారి విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. ఏమన్నాడు? నా వెనక వచ్చి వాడు నాకంటే శక్తివంతుడు, అతని చెప్పులు వారు ఇప్పటికైనా యోగ్యుడను తాను అని చెప్పాడు. అక్కడ నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన మిమ్మల్ని ఆత్మలోను అగ్నిలో బాప్తిసం ఇస్తాడని సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అలాగే యేసు ప్రభు వారి శిష్యులు నతనీయులు వెళ్తూ ఉంటే అంటాడు, యేసు ప్రభు వారి శిష్యులు వెళ్తా మొట్టమొదటి శిష్యుని దగ్గర, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేసిన వ్యక్తే ఆయన. ఎప్పుడైతే ఆ రాజు చేత పట్టబడి జైల్లో పెట్టబడ్డాడో ఆయనకి డౌట్ వచ్చింది. ఏమని? మెస్సియా ఈయన కాదా అని, యేసుక్రీస్తు ఈయనే కాదా, రాబోవాడు ఈయన కాదా అని ఆయనకి ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. కొన్నిసార్లు గొప్ప గొప్ప విశ్వాసం దొరికిపోతారు. ఎప్పుడో తెలుసా? శోధన వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? అసలు దేవుడిని అంటావా? దేవుడు అసలు నా కార్యం చేస్తాడంటావా? అసలు దేవుడు చూస్తున్నాడు అంటావా అని డౌట్ వస్తూ ఉంటుంది. అప్పుడే అడ్డదారులు తొక్కడానికి చూస్తారు స్వస్థత కోసం. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఒకవేళ నీకు అనుకున్న కార్యం జరగడానికి ఆలస్యం అయితే నువ్వు దేవుని విషయంలో అభ్యంతర పడకూడదు. స్తోత్రం కలుగును గాక. ఆలస్యమైన దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. ఒక అతను వ్యవసాయం అది చేసుకుంటూ ఉండేవాడు. వాళ్ళ తోడలు నిమ్మ తోటలు కొని బాగా లక్షలు సంపాదించేసాడని ఇతనికి నిమ్మ తోటలు కొనాలని ఆశ కలిగింది. పాస్టర్ గారండి నిమ్మ తోట కొనాలనుకుంటున్నాను, మా తోడలు నిమ్మ తోట కొని బాగా సంపాదించాడు, నేను కూడా నిమ్మ తోటలు కొనాలనుకుంటాను, ప్రార్థన చేయండి అన్నాడు. ఎంత ప్రార్థన చేసినా నిమ్మ తోటలు కుదురుతులేదు ఇతనికి. 6 నెలలు ప్రార్థన చేస్తాను, నిమ్మ తోటలు కుదరట్లేదు. ఏమనుకుంటాడు చెప్పండి? పాస్టర్ గారి ప్రార్థన పనిచేయలేదు అనుకుంటాడు, లేకపోతే దేవుడి కార్యం చేయలేడేమో అనుకుంటాడు. మొత్తం మీద ఏం జరిగిందంటే చివరికి వాళ్ళ తోడలు తీసుకున్న నిమ్మ తోటే ఆ కరెంట్ దిగులు కింద కొన్ని నరికేసిన చెట్లు ఉన్న చెట్టు 1 ఎకరం తోట ఇచ్చాడు. ఇచ్చాక వీడు పక్క తోటని దీన్ని లెక్కేసుకుంటే దీంట్లో చెట్లు తక్కువ ఉన్నాయి, ఎందుకైనా మంచిదని చెప్పి నాకు వద్దు అది కూడా నువ్వే తీసేసుకుని తమ్ముడని ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆ సంవత్సరం నిమ్మకాయల రేట్ అంతా పడిపోయింది. మొత్తం కోసిన గోళ్ళు కూడా వచ్చేది కాదు, మొత్తం నష్టం. ఇక అయిపోయిన తర్వాత అప్పుడు అంటాడు మా తోడు ఎంత సంపాదించాడు అంతా వెళ్ళిపోయిందండి. బాబోయ్ చాలా మంచిదండి బాబు, నాకు చాలా అదృష్టం అంటే నిమ్మ తోట తీసుకుపోవడం మంచిదండి, లేకపోతే ఇంట్లో నేను పట్టుకెళ్ళి ఎదురు పెట్టవలసి వచ్చేదండి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. కానీ ప్రార్థన వృధాగా పోలేదు. ఆమెకి సచివాలయంలో జాబ్ వచ్చింది, ఇతనికి మక్సల్ సీడ్లో జాబ్ వచ్చింది. ఇద్దరు సంఖ్య హ్యాపీగా సంపాదించుకున్నారు. స్తోత్రం కలుగును గాక. మనకి ఏది అవసరం అదే ఇస్తాడు దేవుడు. నువ్వు ఏది అడిగితే అది కాదు, నీకు అవసరమైతే దేవుడు ఇస్తాడు. ఏది ఉత్తమమో, ఏది మేలు కలదో, ఏది ఖ్యాతి కలదో, ఏది యోగ్యమైనదో అది సమయానుకూలంగా దేవుడు నీకు ఇచ్చి తీరుతాడా.
కార్యం జరగలేదని చెప్పి పాస్టర్ గారు నీ కోసం ప్రార్థన చేయలేదేమో ఆయన మీద అభాండం వేయక్కర్లా. దేవుడు చేయలేనోడేమో అని చెప్పి ఆయన మీద నువ్వు అభాండం వేయక్కర్లేదు. ఒకవేళ నీ లోపం కావచ్చేమో ఆలోచించే, సరి చేసుకోవడానికి ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు ఆలస్యమైన దేవుడు అద్భుతం చేస్తాడు. ఏం చేయకూడదు చెప్పండి? అభ్యంతర పడకూడదు. ఏం చేయకూడదు? దేవుని విషయమై ఏం చేయకూడదు? అభ్యంతర పడకూడదు. సరే, యోహాను గారు ఆయన శిష్యుని పిలిచి ప్రభు దగ్గరికి వెళ్ళి రాబోవాడు నీవేనా లేక మేము వేరొకరికొరకు వెతుక్కున్న వల్ల అని ఒకసారి కనుక్కుని రండి అని చెప్పి పంపించాడు. పంపిస్తే వాళ్ళు రావడం ప్రభువుకి అర్థమైపోయి ఆయన ఏం చేశాడంటే కుంటివారిని బాగు చేస్తున్నాడు, గుడ్డు వారికి చూపునిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఏంట్రా ఎలా జరుగుతుంది అంటూ ఉంటారండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంది. అప్పుడు ఒకటే అన్నాడు ప్రభు, మీరు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి మీ గురువుకి చెప్పండి అన్నాడు. మీరు ఏదైతే కన్నులారా చూచారో, మీరు ఏదైతే చెవులారో విన్నారో అది వెళ్ళి మీరు ఎవరికి చెప్పాలా? మీ గురువు గారికి, యోహాను గారికి చెప్పండి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం సాక్ష్యం చెప్తాం. ఎక్కడ చెప్తాం? సాక్ష్యాలు చెప్తారా? ఆదివారం సాక్ష్యాలు చెప్తారా? చెప్పరా? చెప్పండి. మారిపోయారా? ఈ మధ్య వరకు ఆ కామాలు కూడా తగ్గిపోయి అందరూనేమో మమ్మల్ని అంటారు ఫస్ట్ పాస్టర్ గారికి చెప్తారంటారు. ఏంటది? వస్తలే. స్తోత్రం. అందరూ అంటారు ఫస్ట్ పాస్టర్ గారికి చెప్తారంటారు. ఏంటది? కోడి లేదు. స్తోత్రం కలుగును గాక. అంటమే ఏంటంటే అల్లరల్లుడిది తిండి పిల్లలు అన్నట్టు అయిపోతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వెళ్ళి తెలుసుకుని రండి అన్నాడు. మన కన్న వాటిని విన్న వాటిని ఎవరికి చెప్పాలి? చెప్పండి, ఎవరు చెప్పాలి? సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటాయ, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటాయ, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవం సాక్ష్యమిచ్చేదా. పాడే మాట మీరు ఏంటి? నేను మీరు పాడుతున్నాం కొని ఏదో మొత్తం మీద కొంత విరోధి పెట్టుకున్నట్టున్నారు. నా వేళ పాపం ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మ, ఏదో దారి చూసుకుంటాను ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం సాక్ష్యం చెప్పాలి. ఏం చెప్పాలా? కనినా వినినా మనకు జరిగిందే కాదు. దాని అర్థమైందా? మా సంఘంలో ఇవాళ ఒక ఆమె లేచి సాక్ష్యం చెప్పింది, ఇలాంటి పరిస్థితులు వచ్చింది, మా అయ్యగారు ప్రార్థన చేయగా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు అని. ఏం చేయాలి? సంఘం వెలుపటి వరకు మనం ఏం చెప్పాలా? సాక్షి చెప్పాలా. స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు. పల్లెటూళ్ళ జనుల రక్షణ. సిటీ పాస్టర్లు ఎక్కువైపోతున్నారు ఈ మధ్యన. కాస్త అంత డెవలప్ అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సిటీకి వెళ్ళి దుకాణం పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ సిటీకి వెళ్తే ఎక్కువ ఉంటుంది అనమాట. మేమేం చేస్తామంటే పల్లెటూరులో పట్టుకుంటున్నాం. ఎందుకంటే పేదలకు సువార్త ప్రకటించబడు ధన్యుడని ప్రభు చెప్పాడు కాబట్టి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పల్లెటూరు జనులను రక్షించడానికి మనము ప్రాముఖ్యమైన పాత్ర వహించాలా. నశించుతున్న ఆత్మను వెతికి రక్షించాలా. వాళ్ళకి సాక్ష్యం చెప్పాలా. మన కన్న వాటిని విన్న వాటిని ఇతరులకు చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి సాక్ష్యం ఇచ్చే వరకు మనం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఇప్పుడు మొదటిది చెప్పండి, మీరు చెప్పాలి. మొదటిది స్వస్థత పొందుకోవడానికి యోగ్యుడు. రెండవదండి కనికరపడి. ఎక్కుతుందా? పొరకి ఎక్కుతుందా? ఎక్కుతున్నట్టు ఉందా? స్తోత్రం కలుగును గాక. కనికరపడి. మూడో విషయం ఏంటి చెప్పండి? అభ్యంతర పడకూడదు. దేవుని విషయం ఏం పడకూడదు? అభ్యంతర పడకూడదు. నాలుగో విషయం చదువుదాం. 30వ వచనం చదవండి. 30వ వచనం. నన్ను పరీక్షిస్తున్నట్టున్నారు ఇక్కడ. చదవండి అమ్మ. అదే 7వ అధ్యాయమే, మీరు ఇంకెక్కడ దాటగలరా? చదవండి, చదవండి అమ్మ. అదే పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను యోహాను చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేన్ని?
దేవుని సంకల్పమును నిరాకరించారు ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. యోహాను వలన బాప్తిసం పొందకుండా వాళ్ళు దేవుని సంకల్పము నిరాకరించారు. దేవుని సంకల్పం ఏంటి? అంతటా అందరూ మారు మనసు పొందాలనేది దేవుని సంకల్పం. ప్రతి ఒక్కడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా బాప్తిస్మము పొందాలన్నది దేవుని సంకల్పం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నాం. బాల్యంలో నీ పిల్లలు ఎందుకు దేవుని మందిరాన్ని తీసుకురాలేదంటే వాళ్ళు పడుకుంటారండి, నిద్రపోతారండి. నీ పిల్లలు దేవుని మందిరంలో వచ్చి నిద్రపోయినా ఆశీర్వాదమే. ఆమేన్ చెప్పండి. నీ పిల్లలు దేవుని మందిరంలోకి వచ్చి నిద్రపోయినా ఆశీర్వాదమే. ఇక యవ్వన కాలంలో మరి మీ పిల్లలు దేవుని మందిరాన్ని తీసుకురాలేదు ఏంటంటే ఆ కుర్రోళ్ళు కదండి, అప్పుడే మారుతారులేండి. పెళ్ళి అయ్యాక నాకేం చేస్తాడు? పెళ్ళి అయ్యాక రక్షణ తీసుకోవడానికి ఏమంటారు తెలుసా? పెళ్ళి తిరిగలేండి బాప్తిస్మం. మనం రేపేం సంభవించినా మనకు తెలియదు. మీ జీవం మేపడ్డది. కొంతసేపు మనం కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటిది. నేల మీద వరకు పోయిపడిన మీదట ఎత్తలేని నీటి ఓట వల్ల ఉన్నాం. గడ్డి పరక లాంటి మనం, గడ్డి పువ్వులు అంటారు. స్తోత్రం కలుగును గాక. రక్షణ విషయంలో ప్రభు చెప్తున్నాడు, ఇదే రక్షణ దినము మిక్కిలి అనుకూలమైన సమయంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. కానీ రక్షణ కోసం అంటే యవనస్తులు ఏం చేస్తారు తెలుసా? వాయిదా వేస్తూ ఉంటారు. ఇక ఆ కాలం అయిపోయిందిరా బాబు, నడిప్రాయానికి వచ్చిన తర్వాత ఏమమ్మా ఎప్పుడన్నా ఇంకా ప్రార్థనకు వస్తావా అని భాస్కర్ ఉందండి ఇంకా టైం ఉందండి, వచ్చేద్దాం, ప్రార్థనకు వచ్చేద్దాం, రాకేం చేద్దామండి, వచ్చేద్దామండి. ఎప్పటికీ నడి వయసు వచ్చాక కూడా ఏం చేస్తారండి? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటా కోడలు వస్తూ ఉంటారు, కొత్త కోడలు వస్తూ ఉంటారు, కొంచెం పరిపాలన తగ్గింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యన అలా కాదరే, కోడలే కూర్చుని అత్తగారితో చెప్పేస్తుంది. స్తోత్రం కలుగును గాక. మారిపోయింది. ఇద్దరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పర్లా. రూత్ ఏమో నయోమి తల్లి అనుకున్నట్టు, నయోమి ఏమో కూతురు అనుకున్నట్టుగా అనుకుంటే ఆ కాపురానికి మించిన సలం కాపురం ఇంకోటి లేదండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టి దేవుడు సువార్తను ప్రకటించే స్థితికి రావాలి. అప్పుడైనా బాప్తిసం తీసుకోవడానికి మనం సిద్ధపడాలి. ఇక 4వ కాలం వృద్ధాప్యం. ఒక ఆయన బాగా ముసలుడు అయిపోయాడు, నడవడానికి కొంచెం కరపోటు నడుస్తూ ఉన్నాడు. ఎదర 4 పళ్ళు ఊడిపోయింది. ఊడిపోతే తాత బాప్తిసం ఇప్పుడు తీసుకుంటామని తీసుకుందాం పాప కంగారు లేదండి. నేను ఎక్కడ కొంచెం నవ్వుతో మాట్లాడుతున్నాను, చచ్చేవంటే నాకు అక్కడ పోతావు జాగ్రత్త అదంటే బాబు అలాగంటావు అన్నాడు. మరి అంతే, బాప్తిసం తీసుకోకుండా పోతే ఎక్కడ పోతావు? మారు మనసు పొందమన్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు దర్శించాడేమో ఖచ్చితంగా నెల 15 రోజులకి వచ్చి బాబా నాకు బాప్తిసం ఇచ్చేయమన్నాడు. బాప్తిసం తీసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏంటంటే రక్షణ విషయంలో వాయిదా వేయకూడదు. నేడు సమయం ఉండగానే రక్షించబడాలి మనం. స్తోత్రం కలుగును గాక. దేవుని సంకల్పాన్ని నిరాకరించకూడదు. అంటే దేవుని చిత్తాన్ని మనం ఏం చేయకూడదు? నిరాకరించకూడదు. దేవుని చిత్తము ఏది మేలో, ఏది ఉత్తమమో, ఏది ఖ్యాతి కలదో, ఏది యోగ్యమైనదో సమయానుకూలంగా దేవుడు మనకు అనుగ్రహించడం సమయానుకూలంగా దేవుడు ఇస్తాడండి. కానీ మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోతాం. దేవుని దగ్గర కంగారు పడిపోతాం. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తే దేవుడు ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా నీ చిత్తం అయితే ఈ పని చేయి, నీ చిత్తం అయితే ఈ కార్యం చేయి అని చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి అక్కడ చూడండి, అన్న ఆలస్యంగా గర్భఫలం పొందుకుంది. ఆలస్యంగా గర్భఫలం పొందుకుంది. పినన్న కొడుకులు ఒక్కడు ప్రయోజకుడు కాదు. ముందు పుట్టిన ఒక్కడు ప్రయోజకుడు కాల. దేవుని చిత్తానుసారంగా, దేవుని సంకల్పం ప్రకారంగా దేవుని సన్నిధిలో కన్నీరు విడిగా ఇచ్చిన బిడ్డ దేవుని సన్నిధిలో చిన్నతనంలోనే పరిచయం చేయవాడుగా మారాడు. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు జనులకు ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. 2 రాజులను అభిషేకించే ధన్యత కలిగింది. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చేదాకా వెయిట్ చేస్తే మంచిదే ఇస్తాడు. కంగారు పడితే నీకేమిస్తాడో నువ్వేది అడుగుతావు అదే ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. దానివల్ల మనకు ప్రయోజనము ఉండదు. తర్వాత మాటలు మనం చూస్తే తర్వాత పేర్లలో మనం చూస్తే ఇక్కడ చూడండి 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడెను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడెను. ఎంత విస్తారంగా ప్రేమించింది తెలుసుగా మనకి ఈ గురించి. పాపాత్మురాలైన స్త్రీ అని పేరు పెట్టారు. ఇక్కడ పేరు రాయలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ అని పేరు పెట్టారు.
రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తి ఇంటికి భోజనానికి పిలువబడ్డారు. స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి ఇంటికి భోజనానికి పిలువబడితే ప్రభు వెళ్ళాడు, కూర్చున్నాడు. వాళ్ళు ఎలా కూర్చుంటారంటే యూదులు 2 కాళ్ళు ఇలా వెనక మార్చి ఇలా పక్కకి ఇలా కూర్చుంటారు. ఈ లోపల ఈ పాపాత్మురాలైన స్త్రీ కన్ను ఎవరి మీద పడిందంటే యేసుప్రభు వారి మీద పడింది. యేసుప్రభు అంటే అందరినీ మార్చేస్తున్నాడంట. పాపులు మారిపోతున్నారు, రోగులు స్వస్థత పొందుతున్నారు, సొంపు పొత్తుదారులు మారిపోతున్నారు, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయంట. అంత గొప్ప యేసుప్రభు అన్నట్లుగా ఈమె అసలు ఆమె పాపాత్మురాలంటే పాపం చూపులు తప్ప మామూలు చూపులు ఉండవు కదా. ఆమె చూపు అలా చూసేటప్పటికి ప్రభు ఒక్కసారి ఆయన ప్రేమ కలిగిన దయ కలిగిన దృష్టి ఆమె వైపు అలా తిప్పేసరికి ఆమెలో పశ్చాత్తాపం వచ్చేసిందండి. స్తోత్రం కలుగును కాక. ఎంత పశ్చాత్తాపం అంటే నేను చేసింది పాపమే, మామూలు భయంకరమైన పాపం కాదు, నా పాపానికి పర్యవసానం ఉండదు అన్నట్లుగా ఆమె పరుగున వచ్చేసి యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లు విడిచి కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది. స్తోత్రం కలుగును గాక. కన్నీళ్లతో. ఒక పాదాలు కడగాలంటే మామూలుగా మనకి పురుషులైతే 2-3 డొక్కులు నీళ్ళని అవసరం అవుతుంది, కానీ అసలు ఆ కన్నీళ్లు మనకి ఎన్ని వస్తాయండి? కన్నీళ్ళు మనకి ఎన్ని వస్తాయి? కన్నీటి ప్రాంతం అంటే మామూలుగా కొంతమంది నటించేస్తారు. ప్రాంతం ఏడు చేసే సౌండ్ వచ్చేస్తుంది, కానీ కళ్ళంట మాత్రం నీళ్ళు చొప్పు రాదండి. జ్ఞాపకం, ఒక ఆమె చనిపోతే సమాధి కార్యక్రమానికి వెళ్ళినాం. ఒక తల్లి, ఇద్దరు కూతుళ్ళే అయితే పెద్ద కూతురు పాపం 6 నెలలు చూసింది. ఆమెని దగ్గరుండి 6 నెలలు చూసింది. ఈమె ఏడుస్తూనే ఉంది. ఈమె తక్కువ ఏడుస్తుంటే అప్పటికప్పుడు వచ్చి నా చిన్న కూతురు ఏడిస్తే ఏడుపు మాత్రం మొత్తం ఊరంతా వినపడుతుంది. అది నా తల్లు నా అమ్మ అంటుంది. ఈమె గట్టిగా ఏడుస్తుంది. నటించేవాళ్ళు బాగా గట్టిగా ఏడుస్తారు. ఏడుస్తూ ఉంటే అయ్యి బాబు చిన్న కూతురికి ఎంత బాధ ఉందో బాబు అనుకున్నాం. ఈ లోపల వెళ్ళింది, తల్లి దగ్గర కూర్చుంది. ఆ తల్లి మెడలో ఉన్న గొలుసు తీసి చుట్టుకుని మెడలో వేసేసుకుంది. వేసింది తీయకూడదంట. ఎందుకు ఈ ఏడుపు దేనికోసం? ఆ అమ్మ గొలుసు కోసం. పక్క వాళ్ళంతా చూసే వరకు ఈ నాటకం అంతా దీనికోసమే రామె. దేవుని దగ్గర నటిస్తే కుదరదు. స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర వేషాలు కుదరదు. దేవుని దగ్గర మన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. మనం ఎప్పుడైతే యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడు మనకు గొప్ప జవాబును ఇస్తాడు. ఈమె నిజంగా ఏడ్చింది, నిజంగా పశ్చాత్తాపడింది, యథార్థంగా ఆమె కన్నీరు విడిచింది కాబట్టి ఆ కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది. స్తోత్రం కలుగును గాక. నిజంగా పాపాత్మురాలైన స్త్రీ అంటే అనేక మంది కన్నీళ్లు పెట్టేస్తుంది, కానీ ఏనాడు ఆమె కన్నీళ్లు పెట్టి ఉండదు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉండి ఈమె సంతోషించేటటువంటిది. అలాంటిది ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం వచ్చిందో ఈమె వెంటనే యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లు విడిచి కన్నీళ్లతో పాదాలు కడిగింది. 2 తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది. ఏం లేదు, అవిసంతో తొడవకూడదా? లేకపోతే ఏదైనా ఇంటి దగ్గర పక్కనే కదా ఇల్లు, ఏదైనా వస్తువుని తెచ్చేసి పాదాలు తొడవకూడదా? తల వెంట్రుకలతో ఎందుకు తుడిచింది? దాని మర్మంలో మనం గుర్తించగల. ఈ తల వెంట్రుకలు యవ్వన ప్రయాణిక సాదృశ్యం. ఎక్కువ మనం ప్రేమించేది పొద్దున్నే లేచి తలదూపితే ఆ దువ్వని ఇంకా చూసేటప్పుడు 4 గంటలు కనుక ఊడిపోయి ఉన్నాయంటే ఇక ఆ రోజు పొద్దున్న టిఫిన్ చేయవు, భోజనం ఎందుకు? అంత ప్రేమిస్తాం మన తలని. స్తోత్రం కలుగును గాక. అటువంటిది ఆమె ఏం చేసిందంటే ఆమె ఏ తల వెంట్రుకలతో ఏ హెయిర్ స్టైల్తో ఇతరులను మోసం చేసిందో ఆమె పశ్చాత్తాప హృదయంతో ఆమె తల హెయిర్ తెచ్చి అక్కడ పెట్టింది. యేసయ్య పాదాలను తుడిచింది. స్తోత్రం కలుగును గాక. చూడండి, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఏమవ్వాలి దేవునికి? మనకిష్టమైంది ఏదో అది దేవునికి ఇవ్వాలి. స్తోత్రం కలుగును గాక. సౌలు యుద్ధానికి వెళ్తున్నాడు. దేవుడు అన్నాడు, నేను ఆ ప్రాంతాన్ని శపించా, ఆ శపితమైనవి ఏవే నువ్వు తేవద్దు, నీ యుద్ధంలో వాళ్ళు ఓడించి వచ్చే అన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఈయనకి ఎర్ర పుట్టేసింది. ఆ బలిసిన గొర్రెలు, బలిసిన ఎద్దులు, రాజును కూడా తెచ్చేసుకున్నాడు. తెచ్చుకుని చాటుగా దాచేసాడు రహస్యంగా. మరి ఆయన చూస్తాడు కదా, ఆయన ఎక్కడున్నా చూస్తాడు కదా. రహస్యమందు చూచు తండ్రి చూశాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి సమూయేలు సౌలును రాజుగా చేసినందుకు నేను సంతాపం పొందుతున్నాను అన్నాడు. ఏంటి ప్రభు? మనం ఏం చెప్పాం? శపితమైనవి తావద్దని చెప్పామా? ఆ శపితమైనవన్నీ ఎక్కడ తెచ్చాడు? ఇక్కడ తెచ్చాడు. కాబట్టి అన్ని సమూయేలు ప్రవక్త రాజు దగ్గరికి వెళ్తున్నాడు, సౌలు రాజు దగ్గరికి. ఈ సౌలు రాజు సంతోషంగా సమూయేలు ప్రవక్తను ఎదుర్కొని చెప్పింది చెప్పినట్లుగా దేవుని చిత్తము నెరవేర్చింది. ఏం చేశాడంట? పాపంలో కూడా అబద్ధం ఉంటుందండి.
ఏమై వేస్తామంటే అప్పుడప్పుడునండి. ఏమై వేస్తామంటే అప్పుడప్పుడునండి. అప్పుడప్పుడు అయితే పాపం కదేంటి? ఎప్పుడు చేస్తే పాపం, అప్పుడప్పుడు చేస్తే పాపం కదా. స్తోత్రం కలుగును కాక. అడ్జస్ట్మెంట్ అన్నమాట. స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు దేవుడి చిత్తాన్ని, యెహోవా చిత్తాన్ని చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చాడు అన్నాడు. ఈ లోపల అక్కడ అది అమ్మా అరుస్తున్నాయి. అక్కడ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆ అరుపులేంటి అన్నాడు. ఏం కదండి, దేవుడికి బలిద్దామని తెచ్చాను అన్నాడు. ఏది ఏమిస్తాడు దేవుడికి బలి? ఏమిస్తాడు? శబుతమైన తెచ్చి దేవుడిని బలిస్తాడా? మంచివని మతం దాచుకుంటాడా? చూస్తూ ఉంటాం ఆదివారం కాంగ్రెస్ దాంట్లో అనేసి ఒక 2-3 కాగితాలు ఉంటాయి. మధ్య సిరిగిపోయి అతుక్కుపోయిన కాగితాలు. ఏసేదే సన్న కాగితం అంటే మళ్ళీ దాని 2 ముక్కలు అతుకులేసి వాళ్ళకి ఏది పని చేయదు అది తెచ్చి దేవుడికి అది ఆశీర్వాదం బదులు ఏమొస్తుంది? శాపం వస్తుంది. దేవుడు స్తోత్రం కలుగును కాక. మన మధ్య ఒక ఇంటికి వెళ్తే ఆస్తికరంగా ఇంటి మీ వెనకాల తీసుకుపోండి అంటుంది. ఎవరిని? వాళ్ళ అబ్బాయిని. ఏమ్మా మొన్న ఫెయిల్ అయిపోయాడండి, మళ్ళీ సప్లిమెంటరీ రాయించాం, ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ ఇప్పుడు రాయించామంటే ఫెయిల్ అయిపోయాడు, 3 సార్లు ఫెయిల్ అయిపోయాడండి. వీడికి ఎందుకు అంటే పనికిరమని దేవుడికి ఇస్తావా? మన మధ్య చోటుకి వెళ్తే బాగా ముసలాయన, పెద్ద వయసు అయినా పళ్ళు ఉట్టుకొని తలంతా కూడా ఊడిపోయింది, నాకు సేవ చేయాలని ఉందండి, సంఘం చూపించండి అంటున్నాడు వచ్చి. ఆ వయసులోనా? స్తోత్రం కలుగును కాక. యవ్వన కాలమున కాడిని మోటినారు మేలు దాన్ని మోపిన వాడు యెహోవాయే. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. స్తోత్రం కలుగును కాక. దేవునికి మనకేది ఇష్టమైనదో, మనకేది యోగ్యమైనదో అది దేవునికి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను అత్యధికముగా దీవిస్తాడు. స్తోత్రం కలుగును గాక.